హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో పాడితోనే అండి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను, స్నాక్స్ పెట్టేశాను. ఇంక వాళ్ళు రెడీ అయిపోయారు, బయట అయితే ఆడుకుంటున్నారు. ఇప్పుడు దాకా బయటే తిరిగినాయండి ఆవులు. పిల్లలు వచ్చేసారు, డ్రెస్ చేంజ్ చేశారు, స్నాక్స్ తిన్నారు, ఆడుకుంటున్నారు. ఇంకా ఇదిగోండి మా సీతాని కన్నాని లోపల పెట్టేశాను. ఇంకా ఇప్పుడే పెట్టాను అనమాట, లోపల క్లీన్ చేద్దామని. బయటంతా వర్షం పడి కోళ్ళు తడిసిపోతాయని చెప్పి మ్యాట్ అయితే వేసారండి. ఇక్కడ మా స్కూబీ పడుకుంది. స్కూబీ స్కూబీ మా పెద్దోడు పేడ తీయటం స్టార్ట్ చేసేసాడు. మొహం చూపించమ్మా ఒకసారి. చిన్నోడు చూడండి, మా చిన్నోడు కూడా పేడ తీసేస్తున్నాడు. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. విన్ని రేపు స్కూల్కి పంపించొద్దని ఇప్పుడే ఏడుస్తున్నాడండి. ఇప్పటి నుంచే స్కూల్కి వెళ్ళడానికి మహా అల్లరి, ఏడుపు. ఇంట్లో ఉంటానంటాడు, లేని దగ్గు వచ్చేస్తుంది. జ్వరం లేకపోయినా జ్వరం వచ్చేస్తుంది పిల్లోడికి రోజు. పాపం నీరసంగా ఉందిగా, వెళ్ళి బొజ్జు బొజ్జు వెళ్ళి. ఎన్ని యాషాలు వేస్తాడో అండి ఇంట్లో, బాగా అల్లరోడు. మా పెద్దోడు పని ఎంత చేస్తాడో, నోటితో అల్లరి, దెబ్బలు తినేస్తాడు బాగా. మీ ఇంట్లో కూడా ఇంతేనా పెద్దోళ్ళు? కామెంట్ చేయండి. పిల్లల్ని ఆడుకోమని చెప్పి పెద్దోడిని వీడియో తీయమన్నాను. కోడి మేటలు అయితే నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నానండి. టైం వచ్చేసి 5:30 అయ్యింది. ఇక 6 లోపు అయితే కనుక ఆరిపోతాయండి. ఇక అరగంటే కదా ఆరిపోతాయి అనమాట. మళ్ళీ ఈ మేటలను అయితే వేసేయవచ్చు, ఒక పక్కకి ఆరేసేస్తానమాట. పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. ఊడమటం అయితే స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి మా గేట్ బయట అండి. ఇది కూడా అంతే, 2 రోజులకు ఒకసారి అయితే ఊడుస్తానమాట. నీట్గా అయితే ఒకసారి ఊడ్చేసాను. లోపలికి వచ్చేసి లోపలంతా కూడా ఊడవాలండి. లోపలైతే స్టార్ట్ చేసేసాను. మా స్కూబీని పప్పీని లోపల పెట్టాలి. ఇంకా వాటిని కూడా లోపల పెట్టేసి ఊడవటం అయితే స్టార్ట్ చేసేసానండి. పిల్లలు ఆడుకుంటున్నారనమాట. బయటకి ఎక్కడికి పంపించేసానండి మొత్తం కూడా. ఇది ఎందుకు ఊడుస్తానండి, ఫస్ట్ చీకటి పడిపోయిద్దండి. చీకటి పడ్డాక ఇటు రావటం ఎందుకులేని ఫస్ట్ ఇది క్లీన్ చేసేస్తాను. తర్వాత అది క్లీన్ చేస్తూ కోళ్ళు మూస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక కుప్పలాగా పెట్టాను, అది ఇప్పుడు పొగలాగా పెట్టాలి దోమలకి, ఆవులకి దోమలు కుట్టకుండా. ఇదిగోండి క్లీనింగ్ అయితే అయిపోయింది. వాళ్ళందరూ చెమటలు పట్టేసింది, చీకటి కూడా పడిపోయింది. ఇంకా మొత్తం కూడా క్లీనింగ్ అయిపోయింది. వెనకాల చూసారా, గేట్ దగ్గర ఇందాక క్లీనింగ్ అయిపోయింది అన్నాను కదా, అది చీకటి పడితే అలా ఉంటుందండి. అందుకనే అక్కడ స్టార్టింగ్లో క్లీన్ చేసేస్తాను. ఇక్కడ చూడండి గడ్డి కుప్ప, చూసారు కదండి గడ్డి కుప్ప అయిపోయింది. ఇంకా పొగ పెట్టేశాను ఆవులు ఉన్నాయి చూడండి. దోమలు కొట్టకుండా 2 మిషన్లు పెట్టారు. దోమలు పొగ పెడతాము, వాటికి దోమలు కొట్టకుండా అంత జాగ్రత్తగా చూసుకుంటామండి మా పాడిని. మా స్కూబీ చూడండి, మా ఆయన ఉంటే మా ఆయన వెనకాల తిరిగిద్ది, మా ఆయన లేకపోతే నా వెనకాలే ఉంటుంది.